ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు వెణుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు తండ్రి, మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నా తండ్రి నాయన, నీవు నా తండ్రి మీ కృప కలిగిన హస్తం చాటున భద్రపరిచి నాయన క్షేమము సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన నా తండ్రి నాయన బుధవారం మొదలుకొని మరి యొక్క బుధవారంలోకి ప్రవేశపెట్టిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి మా పితరుడైన అబ్రహాము గారు నాయన సింధూర వృక్షము కింద కూర్చొని నా తండ్రి ఎండవేళలా ప్రార్థన చేసినప్పుడు తండ్రి నాయన తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా త్రిత్వముగా మీరు నా తండ్రి కనబడి నీ కుమారుడికి చెప్పుకోకుండా నా తండ్రి నేనేమి చేయకూడదని, నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేనేమి చేయనని ప్రభా నాయన సుధమగమర పట్టణము నాశనం చేయబోతూ ఉండగా వెనక్కి వచ్చి నా తండ్రి అబ్రహాము గారి వద్దకు వచ్చినప్పుడు నాయన అబ్రహాము గారు మారు మాట్లాడుకోకుండా ఏమీ కూడా మిమ్మల్ని అడగకుండా తండ్రి ఏ రీతిగా నా తండ్రి గిన్నెడు చన్నీళ్ళు తాగి సేద తీర్చుకొని వెళ్ళమని నా తండ్రి ఏ రీతిగా చెప్పాడో ప్రభా, అలాగున నా తండ్రి నాయన ప్రార్థన అనేది నా తండ్రి నాయన మరి వెంటనే నా ప్రభా నా తండ్రి నాయన నాయన మాకు చెప్పుకోకుండా ఏమీ జరగవు అని నా తండ్రి నీ సహవాసము ప్రభా నీ ప్రార్థన మాకు నా తండ్రి నాయన నేర్పించి నా తండ్రి శిష్యులు అడిగినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించావు తండ్రి నాయన. అలాగున పితరుడైన అబ్రహాము గారు నాయన నా తండ్రి నాయన ఎండవేళలా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీరు ఎలాగో కనబడి మాట్లాడారు ప్రభా. ఏమి తనకు తెలియకోకుండా నేను ఏమీ చేయను అని నా ప్రభ మీరు వచ్చారు తండ్రి. మమ్రీ దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము గారు ఎండవేళ గుడారము ద్వారం మీద కూర్చొని ఉన్నప్పుడు నా తండ్రి మీరు కనబడి మాట్లాడారు ప్రభా. నా తండ్రి అంటూ ఉన్నాడు అబ్రహాము గారు, ఇదిగో మీరు కొంచెం సేద తీర్చుకోండి ప్రభా, నీ కటాక్షం మా మీద ఉండినట్లుగా అని నేల మట్టుకు సాగిలపడి వంగి ప్రభా నాయన నమస్కారం చేసి ప్రార్థన చేసుకున్నాడు తండ్రి నాయన. నా ప్రభా ఇదిగో నీ దాసుని దాటిపోవద్దని నా తండ్రి నాయన నీ కుమారుడు నాయన మిమ్మల్ని వెళ్ళనివ్వకోకుండా ప్రభా నా తండ్రి నాయన కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకున్నాడని ప్రభా కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడని, తరువాత మీరు వెళ్ళవచ్చునని ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఎద్దకు వచ్చేదని వారు నీవు చెప్పినట్లు చేయననగా అబ్రహాము గారి గుడారములో ఉన్న సారము ఎద్దకు వెళ్ళి నీవు త్వరగా 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పారు తండ్రి. మరియు అబ్రహాము గారు నాయన పశువుల మందల ఎద్దకు పరిగెత్తుకొని ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను. వాడు దాన్ని త్వరగా సిద్ధము చేశాను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించుచుండగా నా తండ్రి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి నా ప్రభా నా తండ్రి భోజనము చేయించుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచున్నాడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అబ్రహాము గారు నాయన ఎలాగూ నా తండ్రి నాయన సొదొమ పట్టణము నాశనము చేయటానికి మీరు వెళుతూ మార్గ మధ్యములో నీ స్నేహితుడి యొద్దకు వచ్చి తనిచ్చిన ఆతిథ్యము తీసుకొని నా తండ్రి అలసట తీర్చుకొని ప్రభా నీ కృపను కుమ్మరించినందుకు వందనాలు, స్తోత్రములు నాయన. అదే రీతిగా నా ప్రభా ప్రార్థన అనేది చాలా శక్తి కలిగినది తండ్రి. ప్రార్థన చేసుకుంటే నాయన మాకు చెప్పకుండా నాయన మాకు వచ్చే కీడును మా బంధువులకు వచ్చే కీడును కూడా తప్పించి వేస్తావు ప్రభా. అలాగున నా తండ్రి నాయన నీ పాదములకు వచ్చిండుగా ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడుతున్నందుకు స్నేహితుడు అన్నావు అబ్రహాము గారిని, మా పితృని అబ్రహాము గారిని స్నేహితుడు అన్నావు. మేము కూడా నీ స్నేహితులమే ప్రభా. ఆయన కుమారుడిగా వచ్చానన్నావు తండ్రి. ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క తల్లికి నువ్వు కుమారుడివే ప్రభా. అలాగున నా తండ్రి నాయన నీ పాదములెత్తుకు వచ్చిండుగా ప్రభా మీరు జ్ఞాపకము చేసుకుని తండ్రి ప్రతి ఒక్క విషయంలో నాయన ఎవరెవరికి ఏం అవసరతలు ఉన్నాయో, ఏం అక్కర్లు ఉన్నాయో ప్రభా, ఏమి సమస్యలు ఉన్నాయో తండ్రి. ఈ లోకమనే నా తండ్రి సాతాననే బానిసత్వములు ఎంతోమంది నాయన వేదన పడుతూ ఉన్నారు నాయన. వారి కట్లను తెంపుటకు తండ్రి ఆ
సమస్త భారం మోయించిన వాళ్ళారా నా ఎత్తుకు రండి, నేను నీకు సేద తీరుస్తానన్నావు ప్రభా. అలాగను నా తండ్రి నీ పాదములెత్తుకు వచ్చి ఉండగా ప్రభా, మీరు నా తండ్రి మాకు సేద తీర్చిన ఆయన మా ప్రతి ఒక్క అవసరతను తీర్చమని పాదములతో బ్రతిమలాడుతూ ఉన్నాం ప్రభా. మీరు నా తండ్రి మాకు ఎన్నో సమస్యలు ఉండి నాయన నీ పాదములెత్తి కూర్చోండిగా ఆ సమస్యలన్నిటికీ విడుదలిస్తావని ప్రభా. నా తండ్రి నాయన పరిష్కారం చేసి దేవుడు నువ్వే కనుక ప్రభా మేము వచ్చి ఉండగా ప్రభా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య నా తండ్రి నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ప్రభా. నా తండ్రి చదువులకి విజ్ఞానము లేని బిడ్డలు, జ్ఞానము కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ప్రభా. నా తండ్రి నాయన వివాహము కాని బిడ్డలు ప్రభా, తల్లిదండ్రుల బాధ్యత కలిగి బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తూ నా తండ్రి నీ పాదములతో బ్రతిమలాడుతూ ఉన్నారు తండ్రి. అదే రీతిగా నాయన బిడ్డలు లేని వారు గొడ్డాల స్థితిలో ఉన్న బిడ్డలకి గర్భఫలాల కొరకు నా తండ్రి వేదన పడుతూ ఉన్నారు ప్రభా. అట్టి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. వారందరికీ నేను వారి గొడ్రాలతనం తీసివేసి బిడ్డలుగా చేయండి ప్రభా. ఆ బొమ్మతో అన్నావు కదా, నువ్వు బహుగా ప్రసవ వేదన పడి బిడ్డను కంటావు, అప్పుడు పాపము పరిహారం అయిద్దన్నావు తండ్రి. నాయన ప్రతి ఒక్క నాయన వివాహమైన ప్రతి ఒక్క కుమార్తెకి నాయన గర్భఫలము నాయన యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నావు కదా తండ్రి. అలాగున నా తండ్రి ఎంతమంది బిడ్డలు లేని వారు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. సాతాను బంధకాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. నా ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. అదే రీతిగా నా ప్రభా ఎంతమంది నాయన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా, నాయన వైద్య సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది నాయన నా తండ్రి నాయన దిక్కుతోచుకో ప్రభా. నాయన నా తండ్రి నీవే దిక్కని నీ వైపు తెరి చూస్తూ ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఇలా ఒక డాక్టర్ల జ్ఞానాన్ని వెలిగింపచేసి ప్రతి ఒక్కరికి వైద్య సహాయం చేయండి ప్రభా. నా తండ్రి నాయన అదే రీతిగా నా తండ్రి నా ప్రభా నా తండ్రి నాయన ఇంకా నా తండ్రి గుండె జబ్బులతో బాధపడే బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి నాయన ఎంతమంది నాయన నా ప్రభా నాయన ఆయాసముతో నాయన బాధపడుతూ ఉన్నారు, ఊపిరాడక తండ్రి నాయన. నా ప్రభా ఈ వాతావరణం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, వృద్ధులైన వారు, పసిబిడ్డలైన వారు ప్రభా. నా తండ్రి ఎవరు జ్వర పీడితులతో బాధపడుతున్నారు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇంకా నాయన మనుషులకి చెప్పకుండానే నాయన నా తండ్రి రహస్య బాధలు విడుదల దయచేయమని పాదములకు పెడుతూ ఉన్నాను ప్రభా. మీరు కనబడండి, మీరు మాట్లాడండి తండ్రి నాయన. ఈలోక డాక్టర్లు కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తి వేస్తారు. నేను పుట్టించిన వాడే మిమ్మల్ని బాగొచ్చు అలానే ప్రభా దేవుణ్ణి వేడుకోమంటారు తండ్రి. అలాగనే నీ పాదం వద్దకు వచ్చి నాయన ఎంతమంది నాయన నీ వేడుకుంటున్నారో ప్రభు. అయ్యా నా తండ్రి నాయన ఇంట్లో ఇబ్బందులు ఉన్నవారు ప్రభు, బిడ్డలను చదివించుకోలేక అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు ప్రభు. నా తండ్రి లోకములు పేదవారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. రకరకాల సమస్యలతో నాయన నీ పాదములెత్తుకు వచ్చి అడుగుతూ ఉంటారు, వారికి మీరు సహాయం చేయండి ప్రభు. అదే రీతిగా నాది భర్తలతో బాధింపబడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభు. నా తండ్రి నాయన పురుషులంటే నాయన ఆదాము స్వరూపము, ఆదామంటే మీ స్వరూపము ప్రభు. నాయన పురుషులంటే నాయన నీ స్వరూపం అన్నావు తండ్రి. అట్టి వారిని సాతాను శోధనలో పడిపోయి నేను వ్యసనాలకు బానిసలైపోయి భార్య బిడ్డల్ని బాధిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు కనబడి మాట్లాడండి తండ్రి. ఎవరెవరు ఏమేమి సమస్యలతో నాయన ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభా, వారందరినీ ముట్టి స్వస్థపరచమని పాదములు తడుగుతూ ఉన్నారు. వారి నాయన శరీర స్వస్థత కాదు కానీ నాయన మనసుకు స్వస్థత దయచేయండి తండ్రి. వారి ఆలోచనకు స్వస్థత దయచేయండి, వారి తలంపులకు స్వస్థత దయచేయండి, వారి క్రియలకు స్వస్థత దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రము నాయన. నిజముగా నిజముగా అడుగుతున్నాను ఏసయ్య నాయన. ఎవరైనా ఎత్తుకొస్తే త్రోసివేనన్నా, ఎటువంటి పాపి వచ్చినా త్రోసివేనన్నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన.
అదే రీతిగా నాయన నా తండ్రి యవన కాలంలో నాయన బిడ్డలు తొట్టిల్లకుండా బానిసలు అయిపోకుండా నా తండ్రి మంచిగా చదువుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నా తండ్రి తల్లిదండ్రుల జ్ఞానాన్ని వెలిగింపచేసి ఈ లోకమున ఎంత సంపాదించినా కూడా బిడ్డల కొరకే కదా ప్రభు. బిడ్డల్ని కంటికి రెప్పవలే నాయన నాయన తల్లిదండ్రుల ఆలోచనలు యావత్తు బిడ్డల మీద పెట్టి నాయన బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు వస్తున్నారని ప్రభు కానీ పెట్టుకొని జాగ్రత్తగా బిడ్డల్ని భద్రపరచుకోవటానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులతో మాట్లాడండి తండ్రి. ఈ సమాజానికి యవ్వనస్తులు చాలా అవసరం నాయన. మంచి బిడ్డలుగా తీర్చిదిద్దండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రం నాయన. నీవు తప్పితే లోకంలో మాకెవ్వరు లేరు కదా ప్రభా. మమ్మల్ని పుట్టించిన వాడివి నీవే కదా తండ్రి. మాకేం కావాలో చూసేవాడివి నీవే కదా. మా విధేయత చొప్పున మేము నాయన కొంచెం పక్కకు తప్పుకున్నా కానీ మరలా ఇస్రాయేలు జనాంగాన్ని మాటికి సనుగులతో గొడుగులతో ఉన్నా కూడా ఏ రీతిగా బిడ్డల్ని మరలా నీవు నాయన పాలు తెళ్ళు ప్రవహించు దేశానికి నాయన 40 సంవత్సరాలు నాయన భరించావు, సహించు తండ్రి. అదే రీతిగా నాయన మమ్మల్ని కూడా మీరు భరిస్తూ ఉన్నారు తండ్రి. మమ్మల్ని కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది లోకములో నాయన ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారు ప్రభు. వారందరినీ వైపు ఒకసారి తేరి చూడండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు ప్రభు. నా తండ్రి నాయన నా ప్రభు, నా తండ్రి మా పితరుడైన దానియేలు గారు, నెహెమ్యా గారు ప్రభు ఉపవాస ప్రార్థన చేసి నాయన శక్తి సంపాదించుకొని అన్ని జనాంగాల మధ్య వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అన్నంతగా నాయన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభు. అలాగన నా తండ్రి నీ బిడ్డలు ఎంత అవస్థ కాలంలో ఉన్నా కానీ మంచిగా నేను మహిమపరుస్తూ ఉన్నారు ప్రభు. అలాగూ మేము కూడా నా తండ్రి నాయన నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఏ కొరతలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఎటువంటి మనుషుల మధ్యన ఉన్నా కూడా ప్రభు మేము మంచిగా నా తండ్రి నాయన నిన్ను మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచుకోమని పాదములతో పెడుతూ ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని నీ పాదములతో పెడుతున్నాను ప్రభా. ఉద్యోగాలు లేక నేను ఎంతో కష్టపడి డిగ్రీలు సంపాదించుకొని సరి అయిన ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలు అవస్థ పడుతున్నారు ప్రభు. తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నారు ప్రభు. నేను ఆ బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి తండ్రి. వారికి చదువుకు తగిన ఉద్యోగాలు దయచేయండి ప్రభు. నా తండ్రి నాయన నా బిడ్డల్ని నాయన ఎంటెక్కువ దాచి జీవించి సరైన ఉద్యోగం లేక నేను చాలా అవస్థపడ్డాను. ఆయన ఇంతకాలానికి నా బిడ్డలిద్దరికి మంచిగా నాయన ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా చేశాను. ఈ చదువు తగిన ఉద్యోగం వచ్చి అలాగే ఎంతమంది బిడ్డలు చదువు తగిన ఉద్యోగం లేక అవస్థపడుతూ ఉన్నారు. యేసయ్య ఆ బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి ప్రభు. నా తండ్రి ఎంత కష్టపడితే డిగ్రీలు వస్తాయి, దాని వెనక తల్లిదండ్రుల అవస్థలు ఎన్నుంటాయో ప్రభు జ్ఞాపకం చేసుకుని నాయన దుష్టుని బంధకాల నుండి విడుదల ఇచ్చిన ఆయన బిడ్డలందరికీ మంచిగా ఉద్యోగాలు దయచేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. ఈ లోకములో తండ్రి నాయన ఇంకా ప్రభు నా తండ్రి సబ్జెక్టులు పోయి నాయన బిడ్డల జ్ఞానం తక్కువగా ఉండి ఎంతమంది మాటికి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరి జ్ఞానాన్ని వెలిగింపచేసి బిడ్డలకి మంచిగా నాయన జ్ఞాపక శక్తులు ఇచ్చి మంచిగా పాస్ అవుట్ తండ్రి సబ్జెక్టులు పూర్తి చేసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచి ప్రభా. మీకు వందనాలు స్తోత్రము నాయన. నిర్లక్షణముగా ఉండక చదువు విషయాల్లో ప్రభా తల్లిదండ్రులని మాటలు త్రోసివేసి ఇష్టానుసారముగా జీవించకుండా ప్రభా ఆ విధేయతగా ఉండక తండ్రి నాయన మంచిగా చదువుకుంటూ బాధ్యత కలిగి యవ్వన కాలంలో ప్రభా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నారు. నీకు ఆశీర్వాదం అన్నావు తండ్రి. అట్టి ఆశీర్వాదం బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నా తండ్రి యవ్వన కాలంలో పుట్టు బిడ్డలు బలవంతుల చేతిలో బాణం వంటి వారు అట్టి బిడ్డలందరినీ దుష్టుడు దోచుకోకుండా ప్రభా మంచిగా చదువుకుంటూ
మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ నాయన నా ప్రభా వివాహము కాకపోతే తల్లిదండ్రులకు లోబడి ఉండి, వివాహం అయితే నాయన భార్య బిడ్డల్ని మంచిగా చూసుకుంటూ వారి కష్టార్జితాన్ని వ్యర్థమైన ఏం చేసుకోకుండా వారికి ఏ వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రభు ఈ లోకంలో చాలామంది నాయన రకరకాల బానిసత్వంతో నాయన బిడ్డలు బలైపోతున్నారు ఏసయ్య. ఒక మగ బిడ్డని కన్నప్పుడు తల్లిదండ్రులు బంధువులు ఎంత సంతోషపడతారో ప్రభా, అదే మగ బిడ్డలు ఇప్పుడు గందరగోళాలు అయిపోతున్నారు వ్యసనాలకి నాయన. నా తండ్రి క్షణ ఆవేశము కొరకు నాయన నా తండ్రి గరిబులైపోతున్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరి బిడ్డలు చుట్టూ మెక్కిని కంచి వేసి మీ దేవతలను తోడుగా ఉంచమని మీ పాదములు పెడుతూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు నాయన. మీరే కనబడి మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు ఉండండి తండ్రి, వారి నడకలో మీరు ఉండండి నాయన. ఈ వాక్యం మా పాదములకు దీపం అన్నావు తండ్రి, అట్టి వాక్యం వారి పాదములకు దీపముగా ఉంది నాయన. నా తల్లి చీకటి కలిగిన మరణాంధకారంలోకి వెళ్ళకుండా నా తండ్రి ఏ గోతులో పడకుండా ఏ గాయములు కాకుండా నీ వాక్యం వారి పాదములకు దీపముగా ఉండి ప్రభా. యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు నాయన, నీ వాక్యము చేతే కదా ప్రభా. నీ వాక్యాన్ని వారికి గుర్తు చేసి ప్రభా ఈ నామానికి మహిమ కలిగించుకోండి తండ్రి. మీరు కనబడి మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకోండి ప్రభా. ఎవరు మేము చెప్తే ఎవరు వినరు తండ్రి. అపవిత్రమైన పెదవుల గలవారు అపవిత్రమైన పెదవుల గలవారి వద్ద నివాసం చేస్తూ ఉన్నాము తండ్రి నాయన. మేము చెప్తే ఎవరు వినరు ప్రభా. మీరే నా తండ్రి బిడ్డలతో మాట్లాడి తొట్టిల్లకుండా జాగ్రత్తగా కుడి ఎడమలు తోడేయండి. నీ కృపను కుమ్మరించమని పాదములతో పెడుతున్నాను తండ్రి. అదే రీతిగా నాయన సృష్టి యావత్తును దీవించండి, ఆశీర్వదించండి. సృష్టిలో ఉన్న జీవరాశులను పశువులను పక్షులను అరణ్యం కాళ్ళను సముద్రం చెట్లను పుట్లను దీవించండి, ఆశీర్వదించండి. ట్రైన్లు బస్సుల్లో వాహనాలపైన రోడ్లపైన విమానాల్లో ప్రయాణం చేసేవారికి హాని కలగనివ్వదు. ప్రతి ఒక్క డ్రైవర్ హస్తం పైన మీ హస్తం వచ్చి వెలుగుతనము చురుకుతనము దయచేయండి తండ్రి. స్వరంగాల్లో గనుల్లో మిద్దెల మీద గోపురాల మీద పనిచేసే బిడ్డలకు తోడయ్యండి ప్రభా. వారి చుట్టూ మీ అగ్ని కంచి వేసి మీ దేవం తోడుగా ఉంచండి. ఎక్కడ ఉండి పని చేస్తున్నామన్న అవగాహన దయచేయండి నాయన. వారి కష్టార్జితాన్ని వారి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. వారి చేతులను ముట్టండి, స్వస్థపరచండి. వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా నాయన కుటుంబాన్ని కట్టుకోవాలంటే నాయన ద్రవ్యము జాగ్రత్తగా వాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియపరచమని మీ పాదములతో పెడుతూ ఉన్నాను తండ్రి నాయన. యాజకుల్ని సేవకుల్ని పరిచారకులను దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయాలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవాలయాల మీదకి వచ్చి నాయన శోధన నుండి విడుదల దయచేయండి ప్రభా. అడుగుట మా వంతు క్రియ చేసేవాడివి నీవు కనుక ప్రభా. నా తండ్రి మాకైతే అసాధ్యమే, మీకైతే సమస్తము సాధ్యమే కనుక ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు. సంఘాలను దీవించండి, సంఘస్థులను దీవించండి నాయన. సంఘ కాపరులను దీవించండి నాయన. నా తండ్రి వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభా. నా తండ్రి యెహోవా తన కుమారుని నలుగుగొట్టుట యెహోవాకి ఇష్టమైపోయిందని యెషయా గారి ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. నిజముగా సేవకులైన వారు నలుగుగొట్టబడుతూ ఉంటారు. వారు అయినా కానీ సాంబ్రాణి వలె సువాసన వెదజల్లుతూ ఉండాలి ప్రభా. నలుగుగొట్టకపోతే సాంబ్రాణి నాయన నిప్పుల్లో వేయకపోతే దాని వాసన ఎవరికి తెలియదు. అలాగూ నాయన నలుగుగొట్టబడిన అగ్ని అంటి శ్రమలు వచ్చినా కూడా నా తండ్రి నాయన సువాసన కరువుగా మేము జీవించాలని నీవు తెలియపరుస్తూ ఉన్నావు తండ్రి. అలాగున నా తండ్రి భోళం వలె ప్రభా మేము ఉండాలి. ఏ దుష్టుడు నాయన క్రిములు కీటకాలని దుష్టత్వం మా దరికి రాకుండా అవి కాల్చివేయబడే రీతిగా మేము ఉండులాగు నాయన. ప్రతి ఒక్క సేవకులను ఆశీర్వదించండి తండ్రి. నా ప్రభా బంగారం నా తండ్రి. ప్రతి ఒక్క యాజకుడు బంగారం మంచి మనసుగా మారిపోవాలి నాయన. అందరూ నా తండ్రి నీకు ఇష్టమైన పనులు చేస్తూ యాజకులైన వారిని ఎవరు ఏలు పెట్టి చూపించుకుంటారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఉండేలాగా సహాయం దయచేయండి. సంఘస్థుల్లో బిడ్డల్ని నాయన జాగ్రత్తగా నా తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తూ
అయినా వారి అవసరతలు అక్కర్ల కొరకు విజ్ఞాపనలు చేస్తూ వారి భయ ఆందోళన నుండి విడుదల ఇచ్చట కొరకు ప్రార్థన చేస్తూ ప్రభా వారు ఏమి చెప్పినా వినటానికి సిద్ధపడి వారి అవసరతల కొరకు ప్రార్థన చేయగలిగిన అంతస్తును దయచేయండి ప్రభా. ప్రతి యాజకుల చుట్టూ మేకుని కంచివేసి మీ దేవదూతలు తోడుగా ఉంచండి. వారి బిడ్డల కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎవరెవరు ఏమేమి నైనా బాధలు మూట కట్టుకొని వస్తూ ఉంటారు, అక్కడ విడిచి వెళ్తూ ఉంటారు ప్రభా. ఆ భారాలన్నీ యాచకులు మోయాలి కాబట్టి తండ్రి వారికి శక్తిని బలమును దయచేయండి. రెండంతల ఆశీర్వాదం నాయన ఎలియా గారు ఎలీషా గారికి ఇచ్చినట్లుగా రెండంతల ఆశీర్వాదం నాయన ప్రతి ఒక్క యాజకులకు దయచేయమని నీ పాదం వద్ద పెడుతున్నాను ప్రభు. మీరే దర్శించి దీవించి ఆశీర్వదించి నా తండ్రి నాయన నా తండ్రి నాయన ఈలోక అధికారులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. న్యాయమైన పరిపాలన జరిగిస్తున్నా తండ్రి వారికి ఇచ్చిన రాజరికాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా నీ కృపను కుమ్మరించమని పాదములతో పెడుతూ ఉన్నాను. సర్వ సృష్టికర్తవి సర్వాధికారివి సృష్టి యావత్తుని జ్ఞాపకం చేసుకోమని నీ కృపను కుమ్మరించమని నాయన నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రభా ప్రార్థించిన భావంతో క్రియ చేసేవాడివి నీవు కనుక ప్రభా నా తండ్రి నీవే నాయన ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి. ప్రతి ఒక్క గృహంలో సమస్యలు తెచ్చండి. మనుషులకు చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయి ప్రభా. ఆ సమస్యలన్నిటికైనా మీరు పరిష్కారం చేయండి నాయన. ఎంతమంది కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతమంది నాకు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు ప్రభు. వారందరూ చుట్టూ మీ అగ్ని కంచి వేసుకుని దేవుని తోడుగా ఉంచండి నాయన. నా తండ్రి నాయన అంగవైకల్యం కలిగిన బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభు. నా తండ్రి చెవులు వినబడని బిడ్డలు నాయన నోరు మాట్లాడలేని బిడ్డలు వారి చుట్టూ కూడా మీ అగ్ని కంచి వేసి మీ దేవతను తోడుగా ఉంచండి నాయన. ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తం చాటున భద్రపరచుకోమని నాయన తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా త్రిత్తముగా అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మా సంఘాన్ని కూడా దీవించి నా పరిచర్ని ఆశీర్వదించండి నాయన. ఎంతమంది ఉన్నారన్నది కాదు ప్రభు, ఎంతగా నీతో సహవాసం నేర్పించారన్నది నాయన. నన్ను విడిచిపెట్టిన నిన్ను ఎడబని బిడ్డలుగా ఆయన నీ పాదములతో కుదురుగా కూర్చుండబెట్టి వారి అవసరతలు అక్కర్లు నాయన నీ పాదములతో కూర్చొని నోరు తెరిచి అడిగే బిడ్డలుగా నాయన చేస్తూ ఉంటాను. కాబట్టి వారు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా వారి చుట్టూ మీ అగ్ని కంచి వేసి మీ దేవం తోడుగా ఉంచి మీ సాక్షిగా నిలువ పెట్టుకోమని దుష్టుని వాడి క్రియలు అయిపరచమని నా మనవులు మీ సింహాసనం చేర్చుకొని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, కల్వరి రక్తమే జయము. పువాది కాపజేయం విన్న బిడ్డలందరికీ ఆరోగ్యము, సంతోషము, సమాధానము, నెమ్మది అయిన సంపూర్ణ జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత్.